అన్నా ఒక ప్లేట్ ఇడ్లీ అన్నా. చందు 2 టేబుల్కి ఇడ్లీ ఇవ్వు. ఇస్తాను. ఇడ్లీ రెడీ అవుతోంది. ఆవిరి కూడా బాగానే వస్తుంది. రెడీ అవుతుందిలే. హలో, ప్లీజ్ సిట్ డౌన్. ఎన్నిసార్లే నీకు చారిస్తూ ఉండాలి? హాయ్. ఏం తింటారు సార్? వాట్ డూ యూ వాంట్ అని అడగరా? వాట్ యు వాంట్? బయట దేశపు నుంచి వచ్చి ఏం ప్రయోజనం? స్టార్ హోటల్లో ఉండేవాళ్ళు మన హోటల్కి వచ్చి తింటున్నారు. అదేరా ఈ సోమసుందర స్పెషాలిటీ. ఒక్కసారి ఇక్కడ దోశ చట్నీ తిన్నారే అనుకో, వీళ్లే కాదు వీళ్ళ తాతలు కూడా 7 సముద్రాలు దాటి వస్తారనుకో. కూర్చడానిక ముయ్యరా. సముద్రం అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. వాస్కోడిగామా తెలుసా నీకు? అదే వస్తువు. కాలికట్టులో మొదటిసారిగా అడుగుపెట్టింది ఆయనే. అప్పటి వరకు ఆయన చేతులు నడిచేవారా? కావాల్సిన వ్యక్తి ఆయనే తెలియదంటున్నాడు. కాలికట్టులో మొదటిసారిగా అడుగుపెట్టింది ఆయనే. హలో, ఎవరండి? హలో, ఐఎమ్ చంద్రశేఖర్ మోహన్ ఫ్రమ్ సింగపూర్. వాట్ యు వాంట్? నేను చెప్పింది మీకు వినపడలేదా? వాట్ యు వాంట్? కెన్ ఐ స్పీక్ టు సోమసుందరం? ఆయన కూడా వాట్ యు వాంట్ చెప్తున్నారు. మాట్లాడరా. అది ఏంటంటే మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరు కావాలి, ఏం కావాలి? ఐఎమ్ సారీ, సోమసుందరానికి ఫోన్ ఇవ్వండి. ఏంటి నా అయ్య గారు సోమసుందరాన్ని నీకు ఇవ్వాలా? అదంతా ఇవ్వడం కుదరదు. ఎవరితోరా మాట్లాడుతున్నావు? ఒకడు మీకు ఒకటి ఇవ్వాలని చెప్తున్నాడు. ఫోన్ ఇవ్వు. ఇక్కడంతా ఇవ్వలేను, మీరండి. వెళ్ళి దోశని తిప్పయ్యి. దోశని తిప్పాలా? హలో, నేను సోమసుందరాన్ని. మీరెవరు మాట్లాడేది? రే, నేను మోహన్ మాట్లాడుతున్నా. మోహన్ గారు మీరా? మీ గొంతు విని ఎన్నాళ్ళైంది సార్. ఏంటి సార్ విషయం? ఒక సంతోషమైన విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఇక్కడున్న వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఇక్కడికి రావాలనుకుంటున్నాను. నా మిగతా జీవితాన్ని స్వచ్ఛంగా ఉండే మన ఊర్లో ఉంటూ ఆ హోటల్ని నడుపుతూ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అదే మంచిది. నా కూతురు పెళ్లి మచిలీపట్నంలో జరుపుదాం అనుకుంటున్నా. వాళ్ళ అమ్మ ఆశ కూడా అదే. తనకి మంచి పెళ్లి కొడుకుని కనిపెట్టే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను రా. ఏంటి సార్ మీరనేది? మన లక్ష్మికి అప్పుడే పెళ్లిడి వచ్చిందా? ఈ హోటల్ ఓపెన్ చేసినప్పుడు నేను తనని చూశాను. ఒక్కసారి ఫోన్ తనకిస్తారా? తానిక్కడే లేదురా, బయటికెళ్ళింది. వైషా, మేనేజర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జిఎం ఎక్కడున్నారు? క్యాబిన్ లో ఉన్నారు. ఇది అంత అన్యాయం సార్. మోహన్ సారు. ఏంటి మోహన్ గారు చనిపోయారా? ఎప్పుడు? నాకు తెలియదే. ముందు నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పవయ్యా. అదే కదా, మోహన్ సారు సింగపూర్ లో ఉన్న బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి ఇక్కడికి వస్తే ఎట్లా అవుతారట? నీతో ఎవరు చెప్పారు? అక్కడ ఇడ్లీలు అమ్ముకునే రామస్వామి. ఇంతకాలం మనం ఈ హోటల్లో ఉంటూ నేనేదో చిన్న చిన్నగా, మీరేదో పెద్ద పెద్దగా ఆమ్యామ్యాలతో బతుకుతానే కదా ఉన్నాం. ఇక మీద బంగారు గుడ్లు పెట్టే ఈ హోటల్ పాత్ర అప్పగించేయాలేమో దేవుడా. రవి దగ్గర ఒకసారి ఫోన్ చేసి అడగండి, మోహన్ సార్ మైండ్ లో అలా ఏదైనా ఐడియా ఉందా అని. మొత్తానికి మీ అబ్బాయిని సింగపూర్ లో మోహన్ గారి దగ్గర జిఎం గా పెట్టడం మంచిదైపోయింది. హలో రే, నేను రా డాడీ మాట్లాడుతున్నా. నువ్వు ఎందుకు కాల్ చేసావో నాకు తెలుసు. నువ్వు విన్నదంతా నిజమే. ఆ మోహన్ సార్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. దాని గురించి నువ్వేం టెన్షన్ అవ్వద్దు నాన్న. అవసరమైన పనుల్ని అవసరమైనప్పుడు నేను చేస్తాను. నువ్వు నా కొడుకు అని నిరూపించావురా. నువ్వు దీన్ని ఒంటరిగా ఎలా చేస్తావురా? నేను ఇప్పుడు ఒంటరివాణ్ణి కాదు నాన్న. ఇప్పుడు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాడే నాకు ఒకడు దొరికాడు. ఆఫీస్లో చీఫ్ అకౌంటెంట్. వాణ్ణి నేనే మోహన్ సార్కి పరిచయం చేశాను. నౌ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, నార్త్ ఇండియన్. అతని పేరు గావన్ జోసెఫ్. సరే ఉంటారా? అలాగే నాన్న. మై ఫాదర్. నేను చెప్పింది వెంటనే జరగాలి. मैं हमेशा तुम्हारे साथ हूं, पर मुझे पैसे चाहिए. कंडीशन याद है ना? యా 50-50. ఖచ్చితంగా నీకెంత కావాలన్నా ఇస్తాను, కానీ మోహన్ ఇండియాకి తిరిగి వెళ్ళకూడదు. डोंट वरी, मेनोन को मैं संभाल लूंगा. మోహన్ సార్, ఇక్కడ పోలీసులు రైడ్ చేస్తున్నారు. జరగనీరా, మనం కరెక్ట్ గానే కదా ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? నేను వెంటనే వస్తున్నా. ఏమైంది నాన్న? అది మన బిజినెస్ ని క్లోజ్ చేసుకుని వెళ్తున్నాం చెప్పగానే గవర్నమెంట్కి ఏదో డౌట్ వచ్చింది. అందుకే రైడ్కి వచ్చినట్టున్నారు. ఏదైనా ప్రాబ్లమా?
హే నథింగ్, నేను వెళ్ళి చూసొస్తా. Sir, I didn't get it. What was our mistake? No more question. Where is your MD? I want to see him. రవీందర్, మన చీఫ్ అకౌంటెంట్ అయిన గావన్ జోసెఫ్ ఒక క్రిమినల్ సార్. వాడి వల్లే పోలీసులు ఇక్కడ రైడ్ చేయడానికి వచ్చారు. వాడు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అనే డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సిటీ బ్యాంక్ లో పెద్ద అమౌంట్ ని లోన్ గా తీసుకుని ఇక్కడ నుంచి పారిపోయాడు. గవర్నమెంట్ మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. Sorry, Mr. Menon. You are under arrest. ఆఫీసర్, ఐఎమ్ ఇన్నసెంట్. You must prove it in the court of law. हेलो रवि साहब, गावन जोसेफ मलेशिया से. హలో గావన్ జీ, ఎవ్రీథింగ్ సక్సెస్. ఇక ఆ మోహన్ బయటికి రాలేడు. मेरा कंडीशन नहीं भूलना. ఓకే, మనం ముందే మాట్లాడుకున్నాంగా 50-50. ओके. ఈ సమయంలో టెన్షన్ అవడం వల్ల ఎటువంటి లాభం లేదు. నాన్నగారిని బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. ఇండియన్ మనీ 10 కోట్ల రూపాయలు మనం కోర్టులో కడితేనే నాన్నగారికి జామీన్ వస్తుంది. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడి చూశాను. ఆయనందరూ ఈ పరిస్థితుల్లో వదిలేశారు. ఇప్పుడు మనకు ఒకే ఒక్క దారి మాత్రం ఉంది. ఇండియాలో ఉన్న హోటల్ని అమ్మేయడం ఒక్కటే మార్గం. ఇప్పుడు ఎలా హోటల్ని అమ్మగలం? హోటల్ నాన్న పేరు మీద ఉంది కదా. అది కూడా కరెక్టే. కానీ మీరు సింగపూర్ నుంచి రావాలంటే చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నేను ఒక ఐడియా ఇవ్వనా? మా నాన్న సార్కి చాలా నమ్మకస్తుడే కదా. మా నాన్న పేరు మీద సార్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సరిపోతుంది. మిగతాది నేను చూసుకుంటాను. కానీ అందుకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలిగా. నేను ఎంబసీతో మాట్లాడి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. కానీ సార్ ఒప్పుకోవాలి. నాన్న ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. నా కూతురు కోసం నేను సంపాదించిందంతా నా వల్ల ఇప్పుడు చేయి జారిపోతోంది. వీటన్నిటికంటే ముఖ్యం నాకు మీరు కావాలి. తొందరగానే నేను హోటల్ అమ్మేసి డబ్బుతో తిరిగి వస్తాను. తొందరగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తాను సార్. హాయ్. మీ ఎన్నో ఏళ్ల కళ మీ చేతులతో తీసుకోండి. హోటల్ రాజ్ ప్యాలెస్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ. ఇంక పైన నేను చచ్చిపోయినా పర్వాలేదా? మోహన్ సార్ కుటుంబంలో ఒక సర్వెంట్ కి కొడుగ్గా పుట్టి చివరికి మోహన్ సార్ కలల స్టార్ హోటల్ కి ఓనర్ అయినటువంటి శ్రీధర్ ఉన్నికృష్ణన్కి నా అభినందనలు. సూపర్. నువ్వు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము హోటల్కి వెళ్తున్నాం. నాకు దొరికిన హోటల్ని నేను కళ్ళారా చూసుకొని వస్తాను. రే ఆపరా. ఏంటన్నా హోటల్ని కొత్తగా చూస్తున్నావా ఏంటి? గత 10 సంవత్సరాలుగా నేను ఈ హోటల్ని చూస్తున్నాను రా. కానీ ఇంత అందంగా నేను ఇంతవరకు చూడలేదురా. సొంతం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత అందమైన బిల్డింగ్ పక్కన అసహ్యంగా ఒక చిన్న కొట్టుంది కదరా. ఏం టైగర్ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతుల్లా అలా చూస్తున్నారు? అవును కదా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహన్ ఎందుకు వీడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పోతును.